యాక్చువల్గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా. పుష్ప 2 3 years వెయిట్ చేయించాడు కదా పుష్ప 2 కోసం 1 తర్వాత. అవునవును. అంటే చాలా మంచి అవుట్పుట్ వస్తుందని అనుకుంటున్నా. ఎలానో మనం వీ హ్యావ్ బుక్ ద టికెట్స్ ఫర్ టుమారో కదా, రేపు వెళ్ళి చూస్తాము. ఓకే ఓకే. నువ్వేమనుకుంటున్నావు, ఎలా వస్తుంది అనుకుంటున్నావు మూవీ అవుట్పుట్? పుష్ప 1 నాకు ఫస్ట్ టైం అయితే నచ్చలేదు. ఫస్ట్ టైం కొంచెం మిక్స్డ్ రివ్యూస్ చూసాను. తర్వాత నేను చూసినప్పుడు కూడా ఓకే అనిపించింది. తర్వాత బాగా నచ్చింది. సో 2 కూడా సిమిలర్గా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి అనిపించింది. సో అవేం పట్టించుకోను. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం లోగానే పెట్టుకుంటా. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే తర్వాత డిసప్పాయింట్ అవుతాం. సో కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళి చూస్తాను. ఓజీ అంటారు. ఈరోజు ఇప్పుడే బస్లో జర్నీ చేసిన విజయవాడ, గోయింగ్ ఫర్ మూవీ పుష్ప 2. పిఎస్కే దండం పెట్టుకోరా దేవుడికి. బైక్ ఎందుకు ఆ ముందుకు వచ్చి చెప్పేస్తుంటారు. ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంటర్వ్యూలు అయిపోతే నేను పిఎస్కే నా చప్పట్లు కడుతున్నాను. ఈతికి తిమ్మించి అందుకే ఆ బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని చూడదురా. అంటే దేవరా మీడియా స్టోరీ మీడియా హీరో యాక్టింగ్ అన్ని మీడియా ఇది కింది యూజువల్ గా ఏడవనరా మూవీస్ లో, కానీ ఆడు ఏడ్చినప్పుడు నాకు కంట్లో నీళ్ళు వచ్చారా. ఆడు ఇలా ఏడుస్తాడు కదా, మొత్తానికి సాధించాలని. నీకు కూడా ఏడుపు వచ్చిందా? నిజంగా ఏడుపు వచ్చింది. నిజంగా ఏడ్చావా? ఏ మూవీకి ఏడవలేదా? సీతారామన్కి ఏడ్చారు అర్జున్. ఎలా ఉంది, నీకు నచ్చిందా? ఏదో అందరూ అన్నారు సెకండ్ హాఫ్ ల్యాగ్. నాకు 3 hours ఉండాలనిపించింది. ఇంకో ½ an hour ఎక్స్ట్రా ఉన్నది చూస్తా. అంత నచ్చిందా? పిచ్చెక్కిపోయా? ఈ నడిపి ఎలా అనిపించింది? చాలా బాగుందిరా. ఇంకా ఉంటది ఒక్క సీన్ అయిపోయిందంటే అది ఇంకెంత ఉంటది అంటున్నారు కానీ చాలా బాగుందిరా. ఒక్క సీన్ రెండో ఫైట్ అసలు ఆ సీన్ లేదురా, ప్రతి సీన్ రా. నీకు ఇష్టమైనది ఏంటంటే ఒక్కటి చెప్పలేము రా. అసలు ఆ అమ్మవారికి గెటప్ చేసి ఫైట్స్ ఉంటాయి చూడు, అమ్మ మైండ్ బ్లోయింగ్. చాలా ఇంకా ఉంటది ఏమన్నా కానీ ర్యాంపేజ్ అన్నారు. చూడాలి, పుష్ప 3 కోసం చూడాలి. 18 చాలా ఏంట్రా ఇది, నాకు అర్థం కాదు. సినిమా బాగుంది. సినిమా దీనికన్నా ఇస్మార్ట్ సెంటర్ 2 బాగుంటుంది. రంగస్థలం రైటింగ్ అక్కడ
ఆకాశంలో. ఇది మ్యాన్ హోల్ లోపల. నాకైతే సెకండ్ హాఫ్ సుకుమార్ నిన్న అసిస్టెంట్ డైరెక్టర్ తీసినట్టు అనిపించింది. అక్కడ చందానం తీస్తాడే ఉండగా చాలా బాగా తీసాడు అక్కడ మాత్రం. ఎమోషన్ అలా ఆపుకొని ఒకేసారి ఏడ్ చేస్తాడు కదా, వాళ్ళ అమ్మ మీద పడుతుంది. అబ్బా ఇద్దరికి నేషనల్ అవార్డు వస్తుంది. ఇదికి వచ్చేస్తుంది. అల్లు అర్జున్ అయితే ఇలా తీస్తాడు, మామూలుగా చేయలేదు వాడు. పక్క ఇంకోనేసిన వాడు, పక్క గ్యారంటీయా? గ్యారంటీ. అంత మించి వాడు చేయలేడు ఇంకా. అల్లు అర్జున్ కాదురా, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు పనుకోకుండా అంటే కింద వాళ్ళ అన్ని కిందకి వెళ్ళి మాట్లాడాలంటే ఆ సీన్ ఏం బాగుంటుంది, బాగోదు కదా. ఇలా తీసాడు కదా సీన్, చాలా బాగుంటది కదా. స్టోరీలో ఏంది థీమ్ ఆడికి నచ్చలేదురా. ఇప్పుడు తెలుసా 3 hours 25 minutes 5 minutes బాగుంటుంది. దాన్ని ఏం తీసుకుంటావు 5 minutes? అందుకనే పార్ట్స్ గా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ అసలు బాగాలేదు అన్నట్టు. లేదు కొన్ని పార్ట్స్ అయితే బాగున్నాయి, పార్ట్స్ గా. కానీ ఓవరాల్ నెరేటివ్ గా అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మూవీ చాలా బాగుంది. మూవీ తర్వాత టైమ్ 2:40 అలా అయిపోయింది కాబట్టి we went to యునైటెడ్ ప్యాలెస్. ఫుడ్ చాలా బాగుంది. నీ ఫేవరెట్ ఐటమ్ ఫేవరెట్ ఐటమ్ అయితే లూస్ ప్రాన్స్. ఐ నో యూ. అండ్ నెక్స్ట్ ఫర్మ్ ఏదో బిర్యానీ చాలా బాగుంది. పర్నేల్ బిర్యానీ సెకండ్ టైం తిన్న బిర్యానీ. ఓకే చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? యాక్చువల్లీ లూస్ ప్రాన్స్ కి 5 out of 5. ఎందుకంటే ఎలానో ప్రాన్స్ లూస్ ప్రాన్స్ ఎంత బాగుంటాయి, టైట్ ప్రాన్స్ ఇంకెంత బాగుంటాయి. టైగర్ ప్రాన్స్. ఓకే నెక్స్ట్ ఓకే ఆఫ్టర్ ఫుడ్ అలా నడుస్తూ we went for a slight walk వెళ్ళామన్నమాట. వాక్ వెళ్తున్న దారిలో we went to a small mart. అక్కడ మేము we had variety of shakes like chocolate shake తాగాం, సూపర్ ఉంది. ఒక ఐస్ క్రీమ్ తిన్నాం, చాక్లెట్ ఐస్ క్రీమ్. వావ్ అదిరిపోయింది. నెక్స్ట్ ఓరియో షేక్ తాగాం, మైండ్ బ్లోయింగ్, హైలైట్. నెక్స్ట్ అయితే బటర్ స్కాచ్ షేక్ సూపర్ ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. బటర్ స్కాచ్ ఓరియో సూపర్ అసలు హైలైట్. తీస్తాను కార్నర్ వేస్తాం. ముగ్గురు తీయాలి, తీస్తావా?